విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ప్రేమలో ఇంతటి త్యాగం అంకితభావం ఉంటాయని నాకు తెలీదు. నీలోనే మొదటిసారిగా చూస్తున్నాను. ఆకాశం అంత నీ ప్రేమ ముందు నా ప్రేమ అణువులా కనపడుతోంది. ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు, నేను. గిరి, రేపే నిన్ను విడుదల చేస్తున్నారు. ఏంటి బాబు అలా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఈ 4 గోళ్ల మధ్య నుంచి ఇన్నాళ్లకైనా నువ్వు మళ్ళీ బయటి ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. నాకు మాత్రం ఆనందంగా లేదు నాన్న. అదేమిటి బాబు? నాన్న, మంచు చెడు ఇన్నాళ్ళు ఒకరికొకరం తోడుగా ఉన్నాం. మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళాలనిపించడం లేదు. పొరపాటుగా ఆలోచిస్తున్నావు గిరి. వెలుగులోనికి వెళ్తూ చీకటి తోడు లేదని బాధపడడంలో అర్థం లేదు. నాన్న, అవును గిరి, కన్న తండ్రిగా నీ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది పోయి మంచితనంతో మానవత్వంతో నింపాల్సిన నీ మనసును ప్రతీకారంతో పగబట్టేలా చేశాను. అందుకు నేనే శిక్ష అనుభవించవలసిందే. లేదు నాన్న, తమ స్వార్థం కోసం నిన్ను వాడుకుని వాళ్ళ అవసరం తీరిపోయాక నిన్ను దూరంగా నెట్టేసి మన కుటుంబాన్ని ఎవరైతే చిన్నాభిన్నం చేశారో వాళ్ల మీద మాత్రమే పగబట్టేలా చేసావు, కానీ అందరి మీద కాదుగా నాన్న. నాన్న, నేను చేసిన నేరాలని నీ మీద వేసుకుని నాకు శిక్ష తగ్గించి నన్ను జైల్లో నుంచి విడిపిస్తున్నాను. కొడుకు సుఖం కోసం ఇంత త్యాగం చేసిన నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోమంటావు నాన్న? గిరి, కన్న తండ్రిని అద్దం లాంటి నీ మనసుతో చూస్తున్నావు. అందుకే నీకు విలువలు తారుమారే కనిపిస్తున్నాయి. నేనేం చేసినా అంతా నా స్వార్థం కోసమే గాని ఇందులో త్యాగం అంటూ ఏం లేదు బాబు. నువ్వెంతో గొప్పగా చదువుకోవాలని చిన్నప్పుడు నీ చేయి పట్టుకుని స్కూలుకి తీసుకెళ్లేవాడు బాబు. ఈరోజు అదే చేయి పట్టుకుని ఒక క్రిమినల్గా జైలుకి తీసుకొచ్చాను. రోజీ నాకు చేసిన ద్రోహానికి ఆమె మీద పగబట్టాననుకున్నానే గాని ఆ పగలో నువ్వు బలిపశు అవుతావు అనుకోలేదు. ఏ తండ్రి ఏ కొడుక్కి చేయని ద్రోహం చేశాను. నాన్న, ప్లీజ్ అంత మాట అనకండి. నువ్వేదో కావాలని పని చేయలేదు. నా తండ్రికి జరిగిన అన్యాయానికి పగతో రగిలిపోతున్న నాకు నీ సలహా తోడైంది తప్ప నువ్వు చేసిన ద్రోహం ఏమీ లేదు నాన్న. అయినా దోషిగా, అవినీతిపరుడిగా, క్రిమినల్గా ముద్ర వేయించుకుని బయటి ప్రపంచానికి నా మొహం చూపించలేను. చీకటికి అలవాటు పడ్డ నా కళ్ళు వెలుగుని భరించలేవు నాన్న. నేను బయటికి వెళ్ళినా నన్నెవరైనా ఆదరిస్తారన్న నమ్మకం నాకు లేదు, అభిమానిస్తారన్న ఆశ లేదు. అందుకే బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది నాన్న. వద్దుగిరి, అంత మాటనకు. నాకెలాగో వయసు అయిపోయింది. జీవితంలో ఎత్తుపల్లాలన్నీ చూశాను. ఇక నాకు గతమే తప్ప భవిష్యత్తు లేదు బాబు.
కానీ నీకు ఇంకా వయసు ఉంది. నిన్ను నువ్వు చక్కదిద్దుకుంటే బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. దాన్ని చేతిలా వదులుకోకు. ఒక విషయం గుర్తుంచుకో, జైల్లో నుంచి విడుదలైనప్పుడు ఈ దుస్తుల్లో మనం బయటికి వెళ్ళాం, వదిలేయాలి. అలాగే దాంతోపాటు అవినీతి, పగ, ప్రతీకారం కూడా వదిలేయాలి. మంచితనాన్ని, మానవత్వాన్ని ఆసరా చేసుకుని నీతిగా, నిజాయితీగా బతికితే నిన్నెవరూ ఆదరించకపోరు. గిరి, నేను చేసిన తప్పులు నువ్వు చేయకూడదు. నేను మొదటిసారి జైలుకు వచ్చినప్పుడే నాలో ఈ మార్పు వచ్చి ఉంటే నీకీ గతి పెట్టేది కాదు. ఇకనైనా మనుషుల మీద ప్రేమాభిమానాలు పెంచుకో. నిజాయితీగా బతుకుతూ నీకోసం నలుగురినైనా సంపాదించుకో. నాకు పడిన శిక్ష వల్ల నేనెలాగూ బయటికి వస్తానన్న ఆశ లేదు. నువ్వైనా బయట ప్రపంచంలోకి వెళ్ళి ఆనందంగా ఉంటే నేను ఇక్కడ ఆనందంగా ఉండగలుగుతాను. నాన్న, బాగా పొద్దుపోయింది. ప్రశాంతంగా నిద్రపోగిరి. చీకటి తెరలు తొలగిపోగానే నీ జీవితంలో కొత్త వెలుగులు నింపుకో. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఆఫీస్కి ఎన్ని గంటలకు వచ్చారు? 11:30కి వచ్చాను. లేట్ పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా? లేదు మేడం. అంటే పర్మిషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు వస్తే ఏమనుకోవాలి? మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా? నేను కావాలని లేటుగా రాలేదు. మేడం గారు సెక్రటేరియట్లో ఒక పని అప్పు చెప్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళొస్తున్నాను. రోజు ఆఫీస్కి లేట్గా రావడం, ఆ పని మీద వెళ్ళానని, ఈ పని మీద వెళ్ళానని సాకులు చెప్పడం బాగా అలవాటైపోయింది మీకు. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను. ఆఫీస్ పని మీద బయటికి వెళ్లాల్సి వస్తే ముందు ఇక్కడికి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి నాతో చెప్పి వెళ్ళాలి. అంతేగాని ఏదో పని చెప్పారు కదా అని మీ సొంత పనులన్నీ చక్కబెట్టుకొని తీరిగ్గా వస్తే మాత్రం హాఫ్ డే లీవ్ కట్ చేయాల్సి ఉంటుంది. మరోసారి నాతో చెప్పించుకోవద్దు. అలాగే మేడం. ఈ లెటర్ మీ సెక్షన్కి సంబంధించిందేనా? అవును మేడం. వాళ్ళేవో పర్టిక్యులర్స్ పంపించమని రాస్తే ఇంతవరకు ఎందుకు పంపించలేదు? వెంటనే పంపించేశాను మేడం. స్టాప్ ఇట్. పంపించేస్తే వాళ్ళు మళ్ళీ లెటర్ ఎందుకు రాస్తారు? వెంటనే వాళ్ళు చూసుకోరు మేడం. మనం పంపించిన లెటర్ ఎక్కడో పడేస్తారు. టైంకి అవసరం అనిపిస్తే అది వెతకడానికి ఓపిక లేక మళ్ళీ రిమైండర్ పంపిస్తుంటారు. ఇది రెగ్యులర్గా జరిగేదే. నాకు ఈ కథలన్నీ చెప్పొద్దు. పంపించలేదని వాళ్ళు లెటర్ రాశారు, దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడే చెప్పాను కదా మేడం. అంతగా అయితే మరో కాపీ పంపిస్తాను. అసలు మీరు పంపించారని ఏమిటి నమ్మకం? లెటర్ పంపించిన డేటు, డిస్పాచ్ నెంబర్, ఫైల్ నెంబర్ అన్నీ ఉన్నాయి మేడం. అన్నీ ఉన్నాయి, కానీ మీరు పంపించిన పర్టిక్యులర్స్ మాత్రం వాళ్ళకు అందలేదు. అంటే ఏమనుకోవాలి? ఏవో దొంగ నంబర్లు, డేటు వేసి లెటర్ పంపించేసినట్టు నాటకం ఆడుతున్నారన్నమాట. దీనికోసం అంత నాటకం ఆడాల్సిన అవసరం ఉంది మేడం? అడిగిన దానికి సమాధానం చెప్పడమే కానీ ప్రశ్నలేసే అధికారం మీకు లేదు. సుపీరియర్తో మాట్లాడుతున్నానన్న కామన్ సెన్స్ కూడా లేదా మీకు? కేవలం మీ నిర్లక్ష్యం వల్ల, మీరు సరిగ్గా పని చేయకపోవడం వల్లే ఆ పర్టిక్యులర్స్ వాళ్ళకి అందలేదని క్లియర్గా తెలుస్తోంది. అంచేత మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటున్నాను. దానిలో నా తప్పేం లేదని క్లియర్గా చెప్తున్నారు కదా మేడం. ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు, నేను. ఇన్ టైంలో పర్టిక్యులర్స్ పంపించకుండా బాధ్యత లేకుండా ప్రవర్తించారు కాబట్టి మీకు 2 ఇంక్రిమెంట్స్ కట్ చేస్తున్నాను. మేడం, వాళ్ళేదో పొరపాటున ఒక లెటర్ రాస్తే అది పట్టుకుని ఇంక్రిమెంట్స్ కట్ చేస్తానంటూ అన్యాయం. తప్పైపోయిందని సంజాయిషి ఇవ్వాల్సింది పోయి న్యాయం, అన్యాయం అని పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారేమిటి? మీరెంత అర్చినా ప్రయోజనం ఏమీ లేదు. ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. మీ ఇంక్రిమెంట్స్ కట్ చేస్తున్నాను, దట్స్ ఆల్. అది కాదు మేడం. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ముందు వెళ్ళి ఆ పర్టిక్యులర్స్ అన్నిటితో మరో లెటర్ డ్రాఫ్ట్ చేసి తీసుకురండి. ఇంకా అలా నిలబడ్డారేమిటి? వెళ్ళి ఆ పని చేయండి. రాజుగారు, ఏంటి ఎలా ఉన్నారు? మళ్ళీ భార్గవి ఏమన్నందా? 2 ఇంక్రిమెంట్స్ కట్ చేసింది. దేనికి? పని సరిగ్గా చేయటం లేదట. మొన్న గవర్నమెంట్ దగ్గర నుంచి లెటర్ వస్తే ఫైల్స్ అన్నీ తిరిగేసి
వాళ్ళు అడిగిన పర్టికులర్స్ అన్ని లెటర్ రాసి పంపించాను కదా, పంపించలేదని వాదిస్తుంది. ఆ రోజు నేను ఉన్నాను కదా, మరి ఆ విషయం చెప్పలేకపోయారా? అన్నీ చెప్పాను, ఆవిడ వినిపించుకుంటేగా. మీరు పంపిస్తే వాళ్ళెందుకు లెటర్ రాస్తారు అని మూర్ఖంగా మొండిగా వాదిస్తుంది. తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు. ఈ హాఫ్ నాలెడ్జ్ మనుషులకి ఏం చెప్తాం? ఇంక్రిమెంట్స్ కట్ చేయడానికి ఆవిడెవరు? ఆవిడకి ఏ పవర్స్ ఉన్నాయని? ఇదేదో దీపక్ గారిని అడిగితే సరి. భార్గవి ఓ డెసిషన్ తీసుకుందంటే ఆయన కాదంటారు. ఎందుకు ఏమిటి అని కూడా అడగరు. ఆయనకు ఆ విషయం తెలిసినా తెలియనట్టే నటిస్తారు. అయినా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇచ్చినా పర్వాలేదు. ఇంత కష్టపడి పని చేయటం, చివరికి ఈవిడి చేత మాట పట్టడం, సర్వీసులో ఇంక్రిమెంట్ కట్ అయిందంటే ఎంత బ్యాడ్ రిమార్క్. ఈ హెరాస్మెంట్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఆఫీస్కి రావాలంటేనే టెన్షన్గా ఉంది. ఎప్పుడైతే ఇంక్రిమెంట్ కట్ చేస్తానందో అప్పుడే రిజైన్ చేయాలని నిర్ణయానికి వచ్చాను. బయటికి వెళ్తే ఏదో అలా బతకలేకపో. అయిన దానికి కాని దానికి ఇలా మాటలు పడుతూ మనసు చంపుకుని ఇక్కడ పడి ఉంటుంది దేనికి? అందుకే నేను రిజైన్ చేసేస్తున్నాను. కంపెనీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారు మీరు. అంత సీనియర్ అయిన మిమ్మల్ని అలా ట్రీట్ చేస్తుంటే ఇంకా మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి? మేము కూడా చాలా విసిగిపోయాం. ఇంకా అనవసరం. మీతో పాటు మేము అందరం కలిసి ఒకేసారి రిజైన్ చేసేద్దాం. మేడం గారి మీద ఉన్న గౌరవంతో ఇన్నాళ్ళు ఎలాగో సహించాం. ఇక లాభం లేదు. ఆవిడ గారికి చెప్పకుండా రిజైన్ చేసి వెళ్ళిపోతే బాధపడతారు. అందుకని ఓసారి మేడం గారిని కలిసి విషయం అంతా చెప్పి రిజైన్ చేసేద్దాం. అది బెటర్. ఎంత తొందరగా ఈ నరకం నుంచి బయటపడదామా అని చూస్తున్నాను. ఒకసారి డిసిషన్కి వచ్చాక ఇంకా లేట్ చేయడం అనవసరం. అలాగే, ఆఫీస్ అవగానే మేడం గారి దగ్గరికి వెళ్దాం. అలాగే. ఇప్పుడు బాగానే ఉందండి. మనసు బాగోకపోతే అది ఆరోగ్యం మీద చూపిస్తుంది కదా. ఎంతని ఆలోచించకుండా ఉంటాను చెప్పండి. మీరెలా ఉన్నారు? మొత్తానికి బెంగళూరులో వినోద్కి మీ ఇద్దరి హెల్ప్ బాగానే ఉపయోగపడిందన్నమాట. సమయానికి మీ ఇద్దరూ అక్కడ ఉండడం చాలా మంచిదైంది. రోజీ చేసిన అల్లరి వింటేనే చిరాకొచ్చింది. సమయం సందర్భం ఆలోచించకుండా అలా బిహేవ్ చేయడం ఏం బాగుంటుంది? సంధ్య ఆఫీస్కి వెళ్ళింది. అలాగే ఉంటాను. గుడ్ మార్నింగ్ మేడం. రండి, కూర్చోండి. చెప్పండి, ఆఫీస్ ఎలా ఉంది? బిజినెస్ ప్రోగ్రెస్ ఎలా ఉంది? బ్రాంచ్ ఆఫీసర్స్ వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్స్ టైంకి పంపిస్తున్నారా? అన్నీ బాగానే ఉన్నాయి మేడం, కానీ మా పరిస్థితే బాగులేదు. ఏమైంది సుధాకర్? ఏమైంది రాజు? ఆఫీసులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నా దగ్గర చెప్పడానికి కూడా మొహమాట పడతారేంటి? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. పర్వాలేదు, చెప్పండి. మీకు ఎంతో అవసరమైతే కానీ నా దగ్గరికి రారని నాకు తెలుసు. అదే మేడం, మీకు కూడా అంతో ఇంతో తెలిసే ఉంటుంది. ఆఫీసులో భార్గవి గారి ప్రవర్తన ఏం బాగులేదు. మళ్ళీ మిమ్మల్ని ఏమైనా అందా? దీపక్ గారు ఓరల్గా ఆర్డర్స్ ఇచ్చి ఆవిడని మేనేజర్ పోస్ట్లో కూర్చోబెట్టారు. దాంతో ఆవిడ తనే ఎండి అన్నట్టుగా మాట్లాడుతుంది. ఏ విషయంలో? ఒకటనే ఉంది మేడం, ఆఫీస్లో మేము ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కల్పించుకుంటుంది. వర్క్ లోడ్ ఎంత ఉందో, అది పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుందో కూడా ఆవిడికి తెలీదు. మేం చేస్తున్నది అసలు పనే కాదని, ఆ పనులకు అసిస్టెంట్లు కూడా అనవసరం అని ఏదేదో మాట్లాడుతుంది. ఆవిడికి చెప్పినా అర్థం కాదు. అసిస్టెంట్లు కూడా లేకపోవడంతో ఫైలింగు, డిస్పాచ్ దగ్గర నుంచి అన్నీ మేమే చూసుకోవాల్సి వస్తుంది. దాంతో మెయిన్ వర్క్ పెండింగ్లో పడిపోతుంది. ఇంతవరకు సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రిటర్న్ సబ్మిట్ చేయడంలో కానీ, అకౌంట్ సబ్మిట్ చేయడంలో కానీ మనకి బ్యాడ్ రిమార్క్ లేదు. ఈ పరిస్థితి చూస్తే ఇప్పుడు వచ్చేలా ఉంది. మొన్న సెక్రటేరియట్ నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ కావాలని లెటర్ వచ్చింది. అది ఎప్పుడు పంపించేశాను నేను. గవర్నమెంట్ ఆఫీసర్ కదా, వాళ్ళు సరిగ్గా చూసుకోరు. అందుకని రిమైండర్ ఇచ్చారు. అది పట్టుకొని నేను కావాలనే డిలే చేస్తున్నానని మాట్లాడింది. నేను పంపించేశానని చెప్పినా కూడా వినిపించుకోలేదు. ఇంక్రిమెంట్ కూడా కట్ చేసిందంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో మీరే ఊహించుకోండి మేడం. ఇంత జరుగుతుంటే దీపక్ తెలియలేదా? మీరైనా చెప్పలేకపోయారా? చెప్పినా ప్రయోజనం లేదని ఊరుకున్నాం మేడం. లేటుగా వచ్చారని మాలతి గారిని పిలిచి తిట్టి మెమో కూడా ఇచ్చారు దీపక్ గారు. ఆయన కూడా పట్టించుకోకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి మేడం?
అందుకే ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక మేము ముగ్గురం రిజైన్ చేయాలనే నిర్ణయానికి వచ్చేసాం. సుధాకర్, అవును మేడం, అసలు మీకు చెప్పకుండానే రిజైన్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆ తర్వాత మీరు బాధపడతారని, మీకు చెప్పి చేస్తే మంచిదని ఇలా వచ్చాం. మీ మీదున్న అభిమానంతో, గౌరవంతో ఇంతవరకు ఎలాగో సర్దుకుపోయాం. కానీ లేకపోతే భార్గవి వచ్చిన మర్నాడే మేము రిజైన్ చేసేసేవాళ్ళం మేడం. ఇంతవరకు ఓపిక పట్టాం కానీ ఇంకా మా వల్ల కాదు మేడం. రాజు, ఆఫీసులో జరుగుతుందేమిటో నాకు పూర్తిగా అర్థమైంది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. గతంలో ఓసారి ఇలాగే జరగడం, మళ్ళీ అవన్నీ సర్దుకోవడం నీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కాదని నేను అనడం లేదు. ఒక్కసారిగా మీరంతా రిజైన్ చేసేస్తే బిజినెస్ మొత్తం దెబ్బతింటుంది. ఇంతవరకు డీలర్స్ దగ్గర మనకున్న రెప్యుటేషన్ మొత్తం పాడైపోతుంది. స్టాక్ టైంకి వెళ్ళకపోతే, మనకి రావాల్సిన పేమెంట్స్ రాకపోతే టోటల్ అడ్మినిస్ట్రేషనే పాడైపోతుంది. అవన్నీ ఆలోచించే ఇంతవరకు కంటిన్యూ అయ్యాం మేడం. రిజైన్ చేసి వెళ్ళిపోయినా మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం. పనేమన్నా ఉంటే చేసి వెళ్ళిపోతాం. అంతేకాని ఆఫీసులో మాత్రం పనిచేయలేం. సారీ మేడం, ఇలా అంటున్నామని మీరు మరోలా అనుకోవద్దు. జరిగిన దానికి నేనే మీకు సారీ చెప్పాలి సుధాకర్. దయచేసి ఇలాంటి తొందరపాటు ఆలోచనలు మానుకోండి. ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. నాకు కొంచెం టైం ఇవ్వండి. ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తాను. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. మీరు ఇంతగా చెప్తుంటే కాదని ఎలా అనగలం మేడం? ఈ విషయంలో తొందరగా ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది మేడం. మేము వెళ్ళొస్తాం మేడం.